గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత అయితే ఆయన ఎన్నో ప్రయోగాలు అనేది కూడా చేశారు సాంగ్స్ విషయంలో అయితే. అవును. సో మరి ఆ ప్రయోగాల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ కానీ, అరే ఇలా కూడా పాడతారా బాలుగారు అని అనిపించిన సాంగ్ ఏంటి? ఆయన ప్రయోగాలు చేయని పాట లేదండి. Yeah. ఎందుకంటే అది కామెడీ అయినా, ఇటు సాడ్ అయినా, హ్యాపీనెస్, ఒక ఫోక్ నెంబరు, ఒక ఉద్రేకమైన రౌద్రమైన నెంబర్ పాడాలన్నా ఇంకా వేరే చిరునామా బాలు గారే. కాబట్టి ఒక పాట, 2 పాటలని కాదు, చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి క్లాసికల్ తీసుకున్న ఆనంద పరమానంద పరమానంద జగతి నీవే జన్మ నీవే జగదానంద ఆట నీవే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా పమరి సని సరి సని పమగమరి సానంద పరమానంద పరమానంద అనే ఒక మంచి ఆనందమైన పాట తీసుకున్నా. క్లాసికల్లో ఒక నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే, ఆ నింగి అన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలిసెనులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి, నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే అనే ఒక సాడ్ సాంగ్లో ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రాయరి చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తొందర పడితే లాభం లేదయ్యా, అలా ఒక కామెడీ తీసుకోవచ్చు. ఉద్రేకమైన సాంగ్ తీసుకుంటే బాలు గారికి నేషనల్ అవార్డు తెచ్చిన సాంగ్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్. ఓకే. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను, నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను, సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను, పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను, నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం. వావ్, ఇలాంటి గొప్ప పాట ఆయన ఇంకోసారి కూడా రీక్రియేట్ చేసి మళ్ళీ ట్యాగూర్ సినిమాలో పాడడం అనేది కూడా బాగా అనిపించింది. ఫస్ట్ మీరు పాడింది అయితే రుద్రవీణ మూవీలోది, దానికి నేషనల్ అవార్డు అనేది కూడా దక్కడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా ఒక వేరియేషన్ కాదండి, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు అటు ఆయన పాటతో మన కంటతడి పెట్టిస్తారు, అంతే విధంగా ఆయన చాలా కామెడీ యాంగిల్ కానివ్వండి, ఆయన పాడే విధానం, సో ప్రతి పాట ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ అనమాట. సో అంటే ప్రతిదీ మాకు ఒక డిక్షనరీ లాంటిది. ఆయన పాటని, ఆయన బాలు గారి పాట, ఈ పాట ఆ జోనర్లో అని మేము ఎప్పుడు పాడుకునే పాటల్లో దీస్ ఆర్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఇప్పుడు టాప్ 10 తీసుకుంటాము, ఆ టాప్ 10లో కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని కూడా మనల్ని ఎప్పుడైనా కానీ బాలు గారి వాయిస్ అంటే అబ్బా ఆ సాంగ్ బాలు గారు నాకు మైండ్లోకి వచ్చిన వెంటనే, ఆయన మనిషి అలా కనబడిన వెంటనే నాకు ఒక పాట ఎప్పుడు వచ్చేస్తుంది మైండ్లోకి. ఎట్లుంటుందంటే ప్రేమ మూవీలోది వెంకటేష్ గారు అది పాడుతూ ఉంటే లిటరల్గా ఎంత డెప్త్ ఉంటుందంటే ఆ కళ్ళ ముందు ఆ లిరిక్ కూడా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కళలాంటి బ్రతుకు కళతోటి నింపి కళతోటి, లిరిక్ కూడా అది మనకి చాలా టచింగ్ ఉంటుందండి. ఆయన గాత్రంతో నిజంగా ఒక మ్యాజిక్ అనేది కూడా చేసి ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఒక
టీయర్స్ అనేది తెప్పించగల అవును. పవర్. నేను ఐఎమ్ లక్కీ దట్ నేను చాలా సార్లు ఆయన కచేరీ వెళ్ళినప్పుడు ఈ పాట ఖచ్చితంగా నేను ఆయన పాడుతుంటే లైవ్‌లో కాబట్టి నాకు బాలు గారు వెంటనే ఆ స్టేజ్ మీద ఆయన ఈ పాట పాడుతున్నట్టు ఎక్కువ నాకు ఈ పాట బాగా ఇష్టమైన పాటల్లో వన్ ఆఫ్ ద సాంగ్స్. యాహ్! అంటే లిస్ట్ 1, 2 కాదు కొన్ని వేలున్నాయి. దాంట్లో ఇది అందులో బెస్ట్ అనిపించింది. అండ్ ఇదే కాకుండా ఆయన పాడిన సాంగ్స్‌లో యాక్ట్ చేస్తూ పాడిన సాంగ్స్ కానీ అవును. ఇంకా చాలా సూపర్బ్‌గా ఉంటుంది. అవును. అండ్ అందులో బాగా నచ్చింది ఏంటంటే నాకు రాధిక గారితో అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఒక సాంగ్ అనేది అవునండి. కూడా పాడతారు. అవును. అది ఏ మూవీలో అనేది కూడా నాకు గుర్తు రావట్లేదు. భలే అవును. ఉంటుంది ఆ పాట. సో, 'మాటే రాని చిన్నదాని' నాకు కూడా ఎగ్జాక్ట్లీ. చాలా అది నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్‌లో గూడా యాహ్! దట్ ఈస్ ఎ వెరీ వెరీ హిట్ సాంగ్. అది బాలు గారి కచేరీలో ఆల్మోస్ట్ ఆయన పాడుతూ ఉంటారు నాకు తెలిసి. ఆ పాట పాడారు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్. అండ్ ఇలాంటి ఎన్నో సాంగ్స్‌తో సుమారు 80s నుంచి అవునండి. ఇప్పటి వరకు అవును. అప్రాక్సిమేట్లీ ఎన్నో వేల పాటలు. అవును. ఇన్‌ఫాక్ట్ ఆయన రిపీటెడ్‌గా పాడిన సాంగ్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా గానీ కచేరీల్లో అయినా కానీ ఎక్కడైనా కొన్ని లక్షల్లో పాడుంటారు. అవును. అలాంటి గొప్ప వ్యక్తి. నిజంగా ఆయన పాడిన అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్‌కి ఎవరైనా గానీ సింగర్స్ అలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉంటే అవును. ఎక్కడో ఒక చోట ఆగిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అవును. కానీ ఆయన దగ్గర మాత్రం అస్సలు అలాంటిది లేనే లేదు. అంటే ఒక సముద్రంలో ఉన్న అలలాగా అవును. ముందుకొస్తూ వెనక్కెళ్తూ అలా 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 మాత్రం ఉండిపోయారు మనందరి మనసులో. మీరన్నట్టు చాలామంది వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ వరకు ఉండిన తర్వాత వాళ్ళకి అవకాశాలు తగ్గడము, అలా చాలామంది మనం చూసాము. మనకు తెలుసు. కానీ బాలు గారిది గానివ్వండి, వాళ్ళు అందుకే లెజెండ్స్ అండి. అంటే దే ఆర్ నాట్ వాళ్ళు కారణ జన్ములని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పర్పస్‌తో ఒక సంగీత ప్రపంచానికి వాళ్ళు ఒక అడుగులాగా అనమాట. సంగీతానికి ఒక ముద్దు బిడ్డల్లాగా వాళ్ళు. ఒక మ్యూజిక్ అంటే వాళ్ళకి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ ట్రెండ్ తగ్గట్టుగా ఆ యొక్క 80స్‌లోనూ పాడారు, 90స్‌లోనూ పాడారు, 2000స్‌లోనూ మొన్నటి వరకు గూడా ఆయన పాడారు. అంటే ఆ స్టైల్ యాహ్! అంటే అటు యంగ్ జనరేషన్, యంగ్ హీరోస్ కూడా పాడారాయన. అంటే దట్ ఈస్ హౌ అంటే ఆయన వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క స్టైల్‌ని గాని ఆయన ఎంబైబ్ చేసుకొని దానికి తగ్గట్టుగా పాడడం అనేది అది మనం నేర్చుకోవాలండి. అంటే మనం ఓల్డ్ అయిపోయాము, లేదంటే మనం ఎంతసేపు ఆ జోనరే పాడతాం అన్నట్లు కాకుండా అంటే దట్ ఈస్ హౌ హి ఈస్ ఎ లెజెండ్ అండ్ హి ఈస్ లెజెండ్. కన్సిడర్డ్ యాస్ గాడ్. యాహ్! సో, ఆయనతో పాడించడానికి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి అదొక కోరిక. ఆయన పాడాలి, ఆయన పాడాలని. హ్మ్. అలా ఎంతమందికి వస్తుంది. దట్ ఈస్ వై హి ఈస్ బాలు గారు. ఆయన మేఘం లాంటివాడు కాదు. ఆకాశం లాంటివాడు. అవునండి. అవును. ఇప్పటికీ, ఎప్పటికీ చెరగని చిరునామాగా అవును. సంగీత ప్రపంచంలో ఆయన ఉండిపోయాడు. బాలు గారు పాడిన బోల్డెన్ని సాంగ్స్ అనేది కూడా మనం లెక్క పెట్టుకుంటూ ఉంటే అన్నీ పాడాలనిపిస్తది. అన్నీ వినాలనిపిస్తుంటది. అవును. కాకపోతే అందులోంచి కొన్ని హిట్ సాంగ్స్ అనేది తీసుకొని మీరు పాడితే బావుంటదనుకుంటున్నా. తప్పకుండా అండి. బాలు గారి సాంగ్స్‌లో మనకి అన్ని పాటలు పాడాలనిపిస్తుంది. ఛాన్స్ ఉందంటే నాకు నచ్చిన పాటలన్నీ పాడేద్దామని కోరిక. కొన్ని నాకు చాలా ఇష్టమైన నంబర్స్ అంటే ఆయన పాటల్లో డిఫరెంట్ జోనర్స్ పాడారు. అటు కామెడీ పాడారు. యాహ్! అటు సాడ్ సాంగ్, మంచి పాథోస్, ఆనందకరమైన పాటలు, పెళ్లి పాటలు, మంచి ఉద్రేకమైన పాటలు, మాస్ సాంగ్స్ అన్ని రకాలు. ఒక జోనర్ గాదు. ఆయన అన్ని జోనర్స్ పాడారు. సో, నాకు నచ్చిన కొన్ని పాటలు మీకోసం పాడతాను. యాహ్! ఉప్పొంగినే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసే సాపజోర్సే నావవార్ సేవాలుగా చుట్టానే సూపుగా బ్రతుకు తిరువు ఎదురీదేగా ఉప్పొంగిని గోదావరి ఊగిందిలి చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. వావ్! పాల బుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే కాలి అంధియలు గల్లు గల్లు మన రాజహంసవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. యా శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరస భావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరస భావతాళాన్వితం. సూపర్. భైరవ దీపం మూవీలోది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట కూడా. ఆయన పాడిన పాటలో మంచి మాస్ సాంగ్ అంటే ఒక మంచి ఫోకస్ సాంగ్లో ఓకే. హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే. ఫోక్ సాంగ్స్తో కూడా అద్దరు కొట్టారు బాలు గారు అయితే.